కాబట్టి ఇక్కడ రెండు కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్ర స్థానంలో మనం ధ్యానం చెయ్యాలి. సంప్రేక్ష్య అంటే చూడాలి. ఎక్కడ? నాసికాగ్రం స్వం. స్వం అంటే నీ ముక్కు కొన, ఎదుటివాడి ముక్కు కొన కాదు, నీ ముక్కు కొన చూడాలి. నాసిక అగ్రస్థానాన్ని చూడాలి. అంటే ఇక్కడ నాసిక అగ్రం చూడడం అంటే మీరు కళ్ళు తెరిచి చూడకూడదు, కళ్ళు మూసుకుని మన మనస్సుతో ఇక్కడ దృష్టిని నిలిపి ఉంచాలి. అది మనం చేయవలసిన పద్ధతి అన్నమాట. అదే మనం ఇక్కడ ముక్కు కొన మీద ఇక్కడ ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మనకు ధ్యాన ఫలం సరిగా సిద్ధించదు. దీన్నే స్వామి యుక్తేశ్వరగిరి స్వామి చమత్కారంగా ఒక మాట అంటారు. నాయన, అసలే ధ్యాన యోగము కష్టమైన మార్గము కదా పరమాత్మను సాధించడం అంటే, దానికి తోడు మెల్లకళ్ళు రావడం అవసరమా? ఇక్కడ ఎందుకు ధ్యానించాలి అని అడుగుతారు చమత్కారంగా. కాబట్టి మనం ఇక్కడ ధ్యానించాలి. ఇక్కడ ధ్యానించడం అంటే ఎలా అంటే, మీరు ఇప్పుడు ఈ నరనరాన వ్యాపించున్న దైవశక్తిని వెన్నుపాములోకి తీసుకొచ్చి పైకి దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టాలి. సో సమస్త శక్తులను క్రోడీకరించి కేంద్రీకరించి ఇక్కడ కేంద్రీకరించాలి ఆజ్ఞాచక్ర స్థానంలో. ఇక్కడ అలాగ ధ్యానంలో నిమగ్నం అయిపోవాలి. ఎందుకంటే ఇది చివరి మెట్టు, ఇది దాటితే పరమాత్మ స్థానం. కాబట్టి మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ ఏకాగ్రపరిచి మనం భగవంతుడిని చేరుకోవడానికి తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్ అని ఆ తర్వాత ఏమన్నారు? దిశ అంటే దిక్కులు, అనవలోకయం చూడకూడదు, దిక్కులు చూడరాదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే ధ్యానం చేస్తూ మాటిమాటికి ప్రతి 5 నిమిషాలకు కళ్ళు తెరిచి ఎవరైనా నన్ను గమనిస్తున్నారా, నేను గొప్ప ధ్యాన యోగినని ఎవరైనా అనుకుంటున్నారా, లేకపోతే ప్రపంచం ఏమైపోతుందో, ప్రపంచ విషయాసక్తి అన్నమాట. మాటిమాటికి కళ్ళు తెరవడం అనేది ప్రపంచ విషయాసక్తి. కాబట్టి మాటిమాటికి అలా కళ్ళు తెరవకూడదు. ఆ తర్వాత కొంతమంది మాటిమాటికి ఇలా కదులుతూ ఉంటారు, తల కదులుస్తూ ఉంటారు, చేతులు కదులుస్తూ ఉంటారు, మాటిమాటికి వెళ్ళి నీళ్లు తాగి వస్తుంటారు, బాత్రూమ్కి వెళ్ళి వస్తుంటారు. ఇలాగా ఇందాకేమన్నారు? సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః అంటే కదలకూడదు, కదలకుండా చక్కగా అలాగా ఒక విగ్రహమూర్తిలాగా మనం ధ్యానం చేయాలి. అలాగే దిశశ్చ అనవలోకయన్ దిక్కులు చూడకూడదు. దిక్కులు చూడకుండా మనం ఇంకొక విషయం ఏంటంటే, మీకు కారు బ్యాటరీ వల్ల కారు యొక్క 2 ఫ్రంట్ హెడ్ లైట్లు వెలుగుతున్నాయి కదా. కారు యొక్క 2 హెడ్ లైట్లు ఎలా వెలుగుతున్నాయి? కారు బ్యాటరీ వల్ల. అలాగే ఈ ఆజ్ఞాచక్రం అనేది కారు బ్యాటరీ అన్నమాట. ఇది నీ 2 కళ్ళు అనేటువంటి హెడ్ లైట్లకు చూసే శక్తిని ప్రసాదిస్తుంది. ఏది? ఆజ్ఞాచక్రం. కాబట్టి మనం కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూస్తుంటే ఈ శక్తి అలా నిరవధికంగా వృధా అవుతూ ఉంటుంది. కాబట్టి ధ్యానం సరిగ్గా కుదరదు. కాబట్టి కళ్ళు మూసుకుని ఆ శక్తుల్ని కూడా ఇక్కడ కేంద్రీకరించాలి. ఇక్కడ కేంద్రీకరించి ఇంకా తదేకంగా అలా ధ్యానంలో నిమగ్నం అవ్వాలి. ఆ తర్వాత ఏం చేయాలి? శనై ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయ ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్ అంటే శనైహ అంటే మెల్లిమెల్లిగా ఉపరమేత్ బుద్ధ్యా. ఉపరమేత్ అంటే ఉపరమించాలి. అంటే ఉపరమించడం అంటే రమించడం అంటే ప్రపంచ విషయాల పట్ల నీ మనసు ఆసక్తి కనబరచడం. ఉపరమించడం అంటే ఈ ప్రపంచం నుంచి మరల్చి దానిని నీ మనసు యందే, నీ లోపలయే మనసుని లగ్నం చేయడం. మనసు ప్రపంచ విషయాల నుంచి మరల్చి నీ లోపల ఉన్నటువంటి పరమాత్మతత్వం యందు తిరిగి కేంద్రీకరించడమే ఉపరమించడము. కాబట్టి శనై ఉపరమేత్ అంటే మెల్లిగా మనసును బయట నుంచి మరల్చి నీ లోపల ఉన్న పరమాత్మ యందు లగ్నం చేయాలి. అది ఉపరమేత్. బుద్ధ్యా అంటే నీ బుద్ధి. మనసు కోతిలా గెంతుతూ ఉంటుంది చంచలంగా. బుద్ధి ఏం చేస్తుంది? విచక్షణాత్మకమైన జ్ఞానం కలిగి ఉంటుంది. వద్దు అంటే
నీకు ప్రమాదకరం అయితే వద్దని చెప్తుంది, అది మనం ఆచరించాలి. అది నీకు విచక్షణతో ఇంకా బయటకి చూడకు, పరమాత్మ లోపల ఉన్నాడు చూడు అని నీకు తెలియజేస్తుంది. కాబట్టి మళ్ళీ మన మనసుని లోపలికి తీసుకురావడానికి వీలవుతుంది. ఉపరమేత్ అంటే అదనమాట. తర్వాత ఏం చేయాలి? ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా. ధృతి అంటే ఏంటంటే 2 అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో. ధృతి అంటే తెలుగులో ధైర్యము అని వస్తుంది, ఓర్పు అని కూడా వస్తుంది. ఇక్కడ ఓర్పు అనేది చక్కగా అన్వయం అవుతుంది. ఎందుకంటే మనం ఓర్పుతో ఈ ధ్యాన యోగమును ఆచరించాలి. నేను ఈరోజు ధ్యాన యోగానికి కూర్చున్నాను, నాకు ఈరోజు వెంటనే పరమాత్మ దర్శనం అయిపోవాలి, ఎందుకు కనబడలేదు అని అడిగితే మనకు ప్రయోజనం ఉండదు. ఎందుకంటే పరమాత్మను అంత తేలిగ్గా ఒక్క రోజులో పొందేయాలనుకోవడం మూర్ఖత్వము. అనేక సంవత్సరాల ధ్యాన అభ్యాసము, జపము, స్మరణ, సద్గ్రంథాల పఠన, సమాజ సేవ ఇలాంటివన్నీ చేస్తూ మనసుని పరమాత్మ యందు లగ్నం చేయగలిసిన నాడు పరమాత్మ దర్శనం అవుతుంది. కానీ నువ్వు ఒక్కరోజు ఇలా ధ్యానంలో కూర్చుని నాకు పరమాత్మ దర్శనం కావాలంటే అది ఎలా ఉంటుందంటే, నువ్వు 10వ తరగతి పరీక్ష, నీకు ఒక సంవత్సరం అంతా నువ్వు ప్రతిరోజు క్లాసులకు వెళ్ళి పాఠాలు నేర్చుకుని హోంవర్క్లు, క్లాస్ వర్క్లు చేసి అలా 365 రోజులు సాధన చేసి చివరకు పరీక్ష రాసి పాస్ అయితేనే నీకు 10వ తరగతి పాస్ అయినట్టు. మరి ఒక చిన్న 10వ తరగతికే అన్ని రోజులు మన ఓర్పుగా మనం పాఠాలు నేర్చుకుంటూ చదవాల్సి వచ్చినప్పుడు మరి ఇంత గొప్ప ధ్యాన సాధన ఒక్క రోజులో వచ్చేయాలంటే సాధ్యమేనా? కాబట్టి మనం ఓర్పుతో, అభ్యాసంతో ప్రతిరోజు సాధన చేస్తే తప్పకుండా సాధ్యమే, పరమాత్మ దర్శనం మనకి అవుతుంది. అందుకని ధృతి గృహీతయా అన్నాడు. ధృతి అంటే ఓర్పు పట్టు, ఓర్పు వహించు. షిరిడి సాయిబాబా వారు కూడా శ్రద్ధ, సబూరి అంటే ఓర్పు. పరమాత్మ నీకు ఇలా చిటిక వేస్తే లభించడు, ఓర్పుగా సాధన చేయాలి. తర్వాత ఏం చెప్పాడు? శనై ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వా న కించిదపి చింతయేత్. అంటే కొంచెం కూడా ఇంకేం ఆలోచించకూడదు, నీ మనసును సంపూర్ణంగా పరమాత్మ యందే లగ్నం చేయాలి అని చెప్పాడు. ఆ తర్వాత ఏమవుతుంది? ఏం చేయాలి? యతో నిశ్చరతి మనః చంచలం అస్థిరం. యతో నిశ్చరతి మనః చంచలం అస్థిరం తతః నియమ్యేతత్ ఆత్మని ఏవ వశం నయేత్. అంటే యతో నిశ్చరతి. యతో అంటే ఎక్కడెక్కడైతే మనసు పరిగెడుతోందో, చరతి అంటే చరించడం, అంటే పరిగెడుతుండడం. ఎక్కడెక్కడైతే ఈ మనసు పరిగెడుతోందో కోతిలాగా, దాన్ని తతః అక్కడక్కడి నుంచి నియమ్య మరల్చి దాన్ని కంట్రోల్ చేసి దాన్ని పట్టుకొచ్చి ఆత్మని ఏవ వశం నయేత్, మళ్ళీ ఇక్కడ పరమాత్మ యందే లగ్నం చేయాలి. వశం నయేత్ అంటే మళ్ళీ ఇక్కడే లగ్నం చేయాలి. అది సహజమండి. మనం ధ్యానంలో కూర్చున్నంత మాత్రాన అందరం యోగులం అయిపోం వెంటనే. మన మనసు పరిగెడుతూ ఉంటుంది, క్రికెట్ అంటుంది, సినిమా అంటుంది, రకరకాల విషయాలు, ఫ్రెండ్స్ అంటుంది, బంధువులు అంటుంది, రకరకాలుగా పరిగెడుతూ ఉంటుంది. కానీ మనం నచ్చ చెప్పాలి మనసుకి. మనం చేసేదే అరగంట గంట, ఆ తర్వాత అంతా మనం ఎలాగూ ప్రపంచంలోనే కదా ఉండాలి. కాబట్టి మన మనసుకి నచ్చ చెప్పాలి. ఒక అరగంట గంట దయచేసి కాస్త ప్రశాంతంగా పరమాత్మ యందు లగ్నం చేయవే మనసా అని దాన్ని ఓదార్చి నయాన భయాన చెప్పి దాన్ని మళ్ళీ ఆత్మని ఏవ వశం నయేత్, మళ్ళీ ఇక్కడే లగ్నం చేయాలి. ఇది ధ్యానయోగం యొక్క సక్సెస్. మీరు విజయం సాధిస్తారు. అంతేగాని అలా ఆలోచిస్తూ పోతే కొంచెం సేపటికి అసలు మీరు ధ్యానం చేస్తున్న విషయమే మర్చిపోతారు. కాబట్టి యతో నిశ్చరతి మనః చంచలం అస్థిరం తతః నియమ్యేతత్ ఆత్మని ఏవ వశం నయేత్, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడే లగ్నం చేయాలి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ప్రశాంతాత్మ విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితాః మనస్సంయమ్య మచ్చిత్తయుక్త ఆసీత మత్పరః అన్నాడు. అంటే
ప్రశాంతాత్మ, ప్రశాంతంగా కూర్చోవాలి, చక్కగా ఇలా చిరునవ్వు పెట్టుకుని ధ్యానంలో కూర్చోవాలి. అంతేగాని మనసులో ఎటువంటి టెన్షన్లు, చికాకులు, అలజడులు పెట్టుకోకూడదు. ఎందుకంటే నువ్వు హాయిగా ఆనందంగా ఉన్నావు, ఇప్పుడు పరమాత్మను ధ్యానిస్తున్నావు. పరమాత్మ ఎవరు? నీ తల్లి తండ్రి. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అటువంటి తల్లి తండ్రి దగ్గరికి వెళ్తున్నావు. ఉదాహరణకి మీరు ఏ అమెరికాలోనో, ముంబైలోనో ఉన్నారనుకోండి, మీరు 1 సంవత్సరం తర్వాత మీ ఇంటికి మీ తల్లిదండ్రులది, మీ అమ్మా నాన్నల దగ్గరికి వస్తున్నారు. అప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉంటారు. ఎందుకంటే సంవత్సరం తర్వాత మళ్ళీ మీ కుటుంబంతో కలుసుకోబోతున్నారు. ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టు ఉండాలి. అలాగే ధ్యాన యోగంలో కూడా మీరు పరమాత్మని ఎప్పుడెప్పుడు దర్శిద్దామా, ఆయనే నా తల్లి తండ్రి, నిజమైన తల్లి తండ్రి అనే ఆ ఆనందం ఉండాలి. అందుకని ప్రశాంతమైన మనసుతో, ప్రశాంతాత్మ విగత బీహి, బీహి అంటే భయం, విగత అంటే భయం వదిలేయాలి. భయం ఎందుకు? నీ తల్లి తండ్రే కదా పరమాత్మ. భగవంతుడు ఎవరు? నీ సొంత తల్లి తండ్రి కంటే, సొంత తల్లిదండ్రులు కూడా పుట్టించినవాడు. కాబట్టి అంతకంటే దగ్గర ఇంకెవరు లేరు. కాబట్టి విగత బీహి బ్రహ్మచారి వ్రతే స్థిత, బ్రహ్మచర్యంలో ఉంటూ మనస్సంయమ్య, మనసును కంట్రోల్లో పెట్టుకుని మచ్చిత్తయుక్త ఆసీత మత్పరహ, మచ్చిత్తయుక్త ఆసీత 4 పదాలు ఉన్నాయి. మత్ అంటే నాయందు, చిత్త, చిత్తం అంటే నీ చిత్తం, నీ మనసు, యుక్త లగ్నం చేయి, ఫోకస్ చేయి, కాన్సన్ట్రేట్ చేయి, ఏకాగ్రత చేయి, ఆసీత ఉండవలెను. చక్కగా నాయందే నీ మనస్సును లగ్నం చేసి ఉండవలెను. చక్కగా అలా ధ్యానం చేసుకుంటూ ఉండు. తర్వాత మత్ పరహ, మత్ అంటే నేనే నీకు, పరహ అంటే హయ్యెస్ట్ లక్ష్యం, నీ జీవిత లక్ష్యమే నేను. నువ్వు ధ్యానం ఎందుకు చేస్తున్నావు? నన్ను పొందడానికి, ఇంకేదో పొందడానికి కాదు కదా, ఇంకేవో కోరికలు, వ్యామోహాల కోసం కాదు కదా. ధ్యానం చేస్తుంది నన్ను పొందడానికి. అదే చెప్తున్నాడు, మత్ పరహ, నేనే నీకు లక్ష్యంగా పెట్టుకో. ఐ వాంట్ ఓన్లీ గాడ్, శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పాడు. ఇక్కడ ఒక డౌట్ వస్తుందన్నమాట మనందరికీ. పరమాత్మని ఒక రూపంతో ధ్యానం చెయ్యాలా, లేకపోతే రూపం లేకుండా చెయ్యాలా, ఎలా చెయ్యాలి అని. ఇది అర్జునుడికి కూడా వచ్చిందండి ఈ డౌట్. అందుకని 12వ అధ్యాయంలో అర్జునుడు పరమాత్మను అడుగుతాడు, ఏ భక్తాః త్వాం పర్యుపాసతే ఏ అపి అవ్యక్తం అక్షరం ఉపాసతే తేషాం కే యోగవిత్తమా అని అడుగుతాడు. కే అంటే ఎవరు? యోగవిత్తమా, ఉత్తమమైన గొప్ప భక్తులు ఎవరు, గొప్ప యోగులు ఎవరు? వీళ్ళిద్దరిలో ఎవరిద్దరు? ఏ భక్తాః, ఏ భక్తులైతే త్వాం పర్యుపాసతే, త్వాం నిన్ను అంటే ఇలా చక్కగా ఒక రూపంతో వచ్చావే శ్రీకృష్ణ భగవానుడిగా, అటువంటి ఈ రూపాన్ని ఒకడు పూజిస్తున్నాడు. ఇంకొకడు అవ్యక్తం అక్షరం పర్యుపాసతే, అవ్యక్తం, ఆ వ్యక్తం, వ్యక్తం అంటే కనబడడం, అవ్యక్తం అంటే కనబడదు, కనబడని అక్షరం, నాశనము లేని అనంతమైన పరమాత్మను ఒకడు ధ్యానిస్తున్నాడు. ఆకాశంలాగా అనంతంగా ఉన్న పరమాత్మను ఒకడు ధ్యానిస్తున్నాడు. రూపం లేదు, నామం లేదు. వీళ్ళిద్దరిలో రూపంతో ధ్యానించేవాడు గొప్ప భక్తుడా, రూపం లేకుండా ధ్యానించేవాడు గొప్ప భక్తుడా అని అడుగుతున్నాడు. అదే అర్జునుడి ప్రశ్న.